ఈ యొక్క స్కిట్ ఉద్దేశము ఎవరినో ఉద్దేశించి అని కాదు, కించపడడానికి కాదు, కానీ క్రైస్తవులుగా ఉన్న ఈ సమాజంలో జరుగుతున్న వాటిని యేసు ప్రభువును ప్రకటించాలి. అసలు సత్యం ఏంటి, ఎందుకు ఆయన సువార్తను ప్రకటించాలి అనే చిన్న నాటిక దయచేసి చేసేదాన్ని ఆదరించాలని అందరికీ మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం. గుడ్ మార్నింగ్. నేనైతే ఫుల్ ఆడుకున్నాను. ఎందుకు రావాడిని చుక్కగా నేర్పిస్తున్నావు? ఎందుకంటే వాడు క్రిస్టియన్, వారింటి మీద చుక్క పెట్టుకున్నాడు, అందుకోసమే చుక్కగా నడిపిస్తున్నా. మనం క్లాస్కి వెళ్దాం. ఏమైంది సమయాలు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు? నన్ను చుక్క చుక్క నెగతా చేస్తున్నారు. ఎందుకమ్మా? మనం మాత్రం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, వాళ్ళందరూ వేరే దేవుళ్ళని పూజిస్తున్నారు కదా. ఎందుకంటే సమయాలు, నీవు నా కడుపులో ఉన్నప్పుడు నేను అనేక మాంత్రిక శక్తులతో, చేతబడులతో ఎంతగానో బాధపడ్డా. ఎన్నో దేవుళ్ళను పూజించాను, ఎక్కడెక్కడో తిరిగాను, కానీ నాకు ఎక్కడ విముక్తి కలగలేదు. ఆ చేతబడి నుంచి ఎవ్వరు నన్ను బాగు చేయలేదు. నన్ను హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిండ్రు. అప్పుడు అక్కడ డాక్టర్లు ఏమన్నారు, ఈ అమ్మాయి అవయవాలన్నీ చెడిపోయాయి, ఈమె ఇంకా చాలా రోజులు బ్రతకదు, చనిపోతే త్వరలోనే అని చెప్పేశారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక సిస్టర్ ఏమన్నారంటే, ఈమెను త్వరగా చర్చికి తీసుకెళ్ళండి, ఈమె బాగుపడుద్ది అని చెప్పారు. అప్పుడు నన్ను చర్చికి తీసుకెళ్ళిండ్రు. అక్కడ ఉన్న పాస్టర్, సంఘము అందరూ నా కోసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి నన్ను బాగుపరిచారు. చేతబడి నుంచి నాకు విముక్తి కలిగింది. అప్పుడు నేను యేసయ్యను నమ్ముకున్నాను. నిజమైన దేవుడు ఎవరు? యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు. అప్పుడే మనం యేసయ్యను నమ్ముకున్నాము. మనము యేసయ్యనే నమ్ముకోవాలి, యేసయ్య కొరకే జీవించాలి. నిన్నెవరైతే అవమానించారో, నిన్నెవరైతే ఎగతాళి చేశారో వారిని మనం క్షమించాలి. ఎందుకంటే వారికి యేసయ్య ప్రేమ తెలియదు, యేసయ్య అంటే ఎవరో తెలియదు. సో మనం ఏం చేయాలి? వారిని ప్రేమించాలి, వారితో స్నేహం చేయాలి, వారిని క్షమించాలి. సరేనా? నువ్వు పెద్దవైన తర్వాత యేసు ప్రభుని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, యేసు కొరకే జీవించాలి. ఓకేనా? సరే అమ్మ, యేసు ప్రేమను చూపిస్తాను, క్రీస్తుని ప్రకటిస్తాను. ఈరోజు మనం బ్రతికున్నాము అంటే ఎవరి కృప? ఆ యేసయ్య కృప వల్లనే మన ఇద్దరం ఈరోజు సజీవులుగా ఉన్నాము. ఓకేనా? పదేళ్దాం. సమీయులు పెద్ద పెరిగిన తర్వాత అమ్మ చిన్న వయసులో చెప్పిన మాటను బట్టి అనేకులకు సువార్తను ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి అని సమీయులు ఇప్పుడు అలా బయటికి వెళ్ళింది మావయ్య. ఈ తిరిగిపోతాడు వేయండు. ఆయన గురించి మీకు తెలియదేముంది మావయ్య. ఈ డబ్బులు బీరోలో పెట్టరా. సరే మావయ్య. అయ్యా అయ్యా, ఎవరుంటే ఏంటి అయ్యా? పొద్దున్న నుండి ఏమి తినలేదయ్యా, ఆకలితో చచ్చిపోతున్నానయ్యా. ఒక 5 ఉంటాయండి అయ్యా, ఒక 10 ఉంటాయండి అయ్యా. అయ్యా ఈ కొడుకులు బిడ్డలు చల్లారుంటారయ్యా. ఇవ్వలేదు, ఇవ్వలేదు, చిల్లి గవ్వలేదు. అయ్యో చూస్తేనేమో అంతస్తులున్నాయి, కోటీశ్వరం ఉన్నాడు, వాడు చిల్లి గవ్వ కూడా వేస్తలేడు, పిసినారు కూడా ఉన్నాడు, వాడు పిసినారు.
అయ్యా ఎవరైనా ఉన్నారా లోపల? ఎవరండి? అయ్యా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? మమ్మీ కొన్ని వాటర్ ఇవ్వరా? ఇదిగోండి మావయ్య. అయ్యా ధన్యవాదాలు అయ్యా, నా దాహం తీర్చినందుకు. చెప్పండి. మీరు నా దాహం తీర్చినందుకు మీతో కృతజ్ఞతగా దేవుని గురించి, యేసు ప్రభు గురించి సువార్త చెప్పాలనుకుంటున్నాను. సర్వ సృష్టికర్త అయిన యేసయ్య గురించి సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. సువార్త అంటే ఏమిటి? అయ్యా సువార్త అంటే అది ఒక మంచి వార్త, శుభవార్త అయ్యా. మనం ఇక్కడ ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఈ పాపాలను మొత్తం కడగడం కోసం ఆ సర్వ సృష్టికర్త అయిన యేసయ్య ఈ భూమి మీద జన్మించి శిలువపై తన రక్తాన్ని మొత్తం ప్రోక్షించి మన పాపాలను కడిగి వేయడానికి మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడ్డ తర్వాత 3 రోజుల తర్వాత మరలా లేచి, అలాగే లేచి మా పాపాలను మొత్తం విమోచించాడు. మేము ఏ పాపం చేయలేదే, మేము అన్ని పుణ్యకార్యాలు చేసినాము. అడుక్కునే వారు వచ్చిన వారికి కడుపు నిండి అన్నం పెట్టి వారిని పంపించినాము. మేము స్వర్గమే పోతాం. అయ్యా మీరు అనుకుంటున్నట్టు ఒక మనిషిని నరికితేనో చంపుతేనో పాపం కాదయ్యా. ఇప్పుడు మన మనస్సాక్షికి ఏది నచ్చితే అది చేసిందల్లా మనం అది సరైందే అని అనుకుంటున్నాము. పాపం అంటే మొదటగా మీకు చెప్తాను, మన చూసే చూపులు, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, మనలోని ఈర్ష, కోపం, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, మద్యం, సిగరెట్లు, ఇలాంటి అన్ని చెడు అలవాట్లు, చెడు చూపులతో, చెడు ఆలోచనలతో ఉన్నప్పుడు మనం ఏం పుణ్యం చేసినా అది పుణ్యం ఎలా అవుతుందయ్యా? మనం చేసే పుణ్యాలు ఏవి కూడా మన పాపాలని కడగలేము. ఉదాహరణకి ఈ గ్లాసులో నిండా మంచి శుద్ధమైన పాలు ఉన్నప్పుడు దీంట్లో ఒక చుక్క విషం వేస్తే మీరు తాగలరా? పూర్తిగా విషమైపోతాయి కదా పాలు, ఎలా తాగలం? చనిపోతాము కదా అయ్యా. ఒక చుక్క విషం ఈ గ్లాసెడ్ పాలని ఎలాగైతే అపవిత్రం చేసి విషపూరితం చేసిందో, అలాగే మనలో ఉన్న ఎన్ని పాపాలు మనల్ని ఎలా పరిశుద్ధం చేస్తాయి, అవి ఎలా మనల్ని పరలోకానికి, స్వర్గానికి ఎలా తీసుకెళ్తాయి? అరే మో బయట బతుకుతుంది చెప్తురా. అరే ఎవరు మీరు? ఏం చేస్తారు ఇక్కడ? మేము సర్వ సృష్టికర్త అయిన యేసు ప్రభువుని ప్రకటిస్తున్నాము. అంటే మత ప్రచారం చేస్తురా? కాదన్న, ఇది మతంగా అన్న, దేవుని దగ్గరికి పరలోక మార్గం. అంటే మేము అనుసరించేది మార్గం కాదు, మా దేవుళ్ళు మేము నమ్ముకున్న వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, మీ దేవుడే నిజమైన దేవుడా? మత ప్రచారం చేసుకుంటే మా దేశాన్ని అంతా సర్వనాశనం చేస్తున్నారు కదా మీరు. నువ్వు మీ ఇంట్లో ప్రకటించుకో, మీ చర్చిలో ప్రకటించుకో, అంతేగాని మా ఇంటికి వచ్చి ప్రచారం చేస్తాడు ఇక్కడ నాకు అర్థం కాదు. అరే మామ ఇళ్ళతో ఏం మాట్లాడారు? తల్లి తరవేదానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళని క్షమించు తండ్రి, మనసు దయచేయి తండ్రి. మమ్మల్ని నువ్వు క్షమిస్తున్నావా? ఇట్లా చేస్తాను మళ్ళీ ఒకసారి మత ప్రచారం అనుకుంటే ఇట్లా ఇంతపాటు కనబడ్డాను అనుకో, బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. అన్న మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం మన ఇలా మీద. తమ్ముడు అది కాదు తమ్ముడు, మనం దేవుని దగ్గర ఇదేనా నేర్చుకున్నది? ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించాలి, ఒకరినొకరు ప్రేమించాలి, అందరం ప్రేమ కలిగి ఉండాలి. ఇది కదా మనం నేర్చుకుంది. ప్రేమించే గుణం కలిగి ఉండాలి. వారి మారు మనసు కోసం ప్రార్థన చేద్దాం పద. సరే అన్న వెళ్దాం రా. ఏంటి మావయ్య ఇది? మన వాళ్ళు వచ్చి వాళ్ళని అంతలా కొట్టినా కూడా వాళ్ళు మన గురించి ప్రార్థన చేస్తామంటున్నారు, మన గురించి మారు మనసు కోసం ప్రార్థిస్తామంటున్నారు. వీళ్ళ దేవుడు నిజంగానే ఇంత మంచి దేవుడా? అవునమ్మా, ఇది ఆలోచించవలసిన విషయమే. చిట్టి చిక్కమ్మ అమ్మ పెట్టిందా తోటకెళ్ళాం గడుపుకుందాం. బాబుని కార్ వచ్చి యాక్సిడెంట్ చేసింది. యాక్సిడెంట్ చేసినది కూడా హలో అయ్యగారు ఎటు వెళ్తున్నాం మనం?
ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా సరే వీలైనంత వరకు దేవుని ప్రకటించాడు. అయ్యో కానీ ఇది కూడా యాక్సిడెంట్ అయింది అయ్య గారు. అయ్యో ఏమైంది పాపకి? ముట్టుకోవద్దు మీరు అసలు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం ఫస్ట్ వెళ్ళి. అయ్యో అదేం కాదు, పాపకు ఆల్రెడీ ప్రాణం ఇంపార్టెంట్, మన దేవుడు నేర్పింది అదే. పట్టుకో. ఇక్కడనే ఉండుకో. డాక్టర్ గారు ఎస్ సహోదరు, ఏమైంది పాపకి? పాపకి యాక్సిడెంట్ అయింది డాక్టర్ గారు. కొంచెం యాక్సిడెంటా? చూడండి డాక్టర్ గారు కొంచెం ప్లీజ్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదండి, ఇంకెవలేదు. ఇస్తాం, ఏమున్నా సరే మేము బాధ్యత వేస్తాం. మీరు కొంచెం చూడండి డాక్టర్ గారు. ఈ అమ్మాయికి చాలా రక్తం పోయిందబ్బా, మీరు త్వరగా రక్తం ఇవ్వాలి. పేరు డబ్బులు కట్టండి త్వరగా. సరే డాక్టర్ గారు. అన్న ఇదో ఈ డబ్బులన్నీ కట్టి ఎలాగైనా సరే పాపను బతికించాలి. డబ్బులు తక్కువైతే మన స్నేహితులను సంఘస్థులను వాడికి ఎలాగైనా సరే అరేంజ్ చేయాలి. ఓకే అన్న, సరే అన్న. సహోదరు, త్వరగా వీళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఇందులో వాళ్ళ నంబర్ ఉంది. అన్న ఈ ఐడి కార్డ్ తీసుకెళ్ళి దీంట్లో వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఉందట, నాకు ఫోన్ చేయండి. ఏమైంది టెన్షన్ ఉన్నాయి అలా? పొద్దున ఒక పెద్ద యాక్సిడెంట్ చేసిన అన్న, అదే టెన్షన్ అవుతుంది పొద్దుగాల నుంచి. అధికార పార్టీ మనదే మామ, టెన్షన్ పడకుండా నేను ఉన్నా, నీకు చూసుకుంటా కదా. హలో 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 బ్రదర్, చెప్పండి. హాస్పిటల్కి రండి బ్రదర్. ఏ హాస్పిటల్? అమ్మద్ హాస్పిటల్. ఏమైంది? హలో బ్రదర్, చెప్పండి డాక్టర్ గారు. ఈ పాపకి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. అన్ఫార్చునేట్లీ మా హాస్పిటల్లో బ్లడ్ అయిపోయింది. మీరు త్వరగా అరేంజ్ చేస్తే, లేదంటే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుంది. డాక్టర్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినాం. అది నా బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివ్. మీకు వీలైతే చెక్ చేసి ఒకసారి అనుభవం అయితే తీసుకోండి. అవునా? త్వరగా రండి రండి. ఓకే బ్రదర్, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి కూర్చోండి. అరే మామ, అమ్మద్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, ఎందుకు రమ్మని. సర్వేలేదంతా అరే మీరు హాస్పిటల్ కూడా వదులుతలేరా? మొన్న అనంతరంలో తిన్నా కానీ మళ్ళీ హాస్పిటల్లో కూడా మత మార్పిడి చేస్తుర్రా? ఉన్నాను, డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత మీ బొక్క నీళ్ళు వదిలిపెట్టాను. అయ్యా అయ్యా డాక్టర్ ఎందుకు రమ్మన్నా? ఈ పాప మీ పాపనండి? అయ్యా ఏమైంది? యాక్సిడెంట్ చేసిందా? పెట్టాను. అయ్యా ఏమైంది డాక్టర్ గారు? ఈ పాపకి ఎవరు యాక్సిడెంట్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అయ్యా మా పాపను కాపాడినందుకు నేనే యాక్సిడెంట్ చేశాను. ఈ పాపను కాపాడింది నేను కాదు. ఈ పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సరైన సమయంలో తీసుకొచ్చి డబ్బులు కట్టి మరి వారి రక్తం ఇచ్చి ఈ యొక్క పాప యొక్క ప్రాణాలు కాపాడినారు. ఆ బయట ఉన్న సహోదరులు, వారికి నీ కృతజ్ఞతలు చెప్పు, నాకు కాదు సహోదరు. అయ్యా దయచేసి మమ్మల్ని క్షమించండి. అనేక మంది హింసించి ఈ ప్రాణం తీయడానికి కూడా వెనుకాడలేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. బ్రదర్, ఈ పాపను కాపాడింది నేను కాదు. మేము నమ్ముతున్నా, మేము మార్గం అనుసరిస్తున్న యేసయ్య ప్రేమే మీ పాపను కాపాడింది. మీ పాప మేము మత మార్పిడి చేస్తున్నామని చెప్పేసి మీరు మమ్మల్ని కొట్టాగా తిట్టారు. మేము మత మార్పిడి ఏం చేయట్లేదు. మేము దేవుని మార్గం, పరలోక మార్గం మాత్రమే చూపిస్తున్నాం. అయ్యా పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఓ దారిన వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారిలో చివరిలో ఒక పొయ్యి లేదా ఒక ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పుడు మన ఎదురుగా వచ్చే వాళ్ళని ఆ దారిలో వెళ్తూ ఆ దారిలో ప్రమాదం ఉంది, కుయ్యింది అని చెప్పి వాళ్ళకి చెప్పి ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో మంచి ఉంది, మీరు సరైన మార్గంలో వెళ్తారు అని చెప్పేసి వాళ్ళకి ఎలా అయితే మనం చెప్తామో, అదేవిధంగా మనం చేసే పాపాల వలన మనం నరకానికి వెళ్తున్నాం. ఆ నరకానికి వెళ్ళకుండా మనల్ని కాపాడి మన పాపాలను కడిగింది యేసయ్య రక్తం మాత్రమే. ఆ యేసయ్య మార్గాన్నే నేను చూపిస్తున్నాము. ఆ సర్వ సృష్టికర్త అయిన యేసుని నమ్మి విశ్వసించి
మనం యేసయ్య మార్గాన్ని అనుసరిస్తే మనం పరలోకానికి చేరుతాం. అయ్యా దయచేసి మరొకసారి క్షమించండి. కులం కంపులో మధ్యలో మిమ్మల్ని హింసించి ప్రాణాలు కూడా తీస్తాడని చూసినాం. అయినా కూడా మీరు రక్తం ఇచ్చి డబ్బులు ఇచ్చి మా పాప ప్రాణాన్ని కాపాడారు. దయచేసి మరొకసారి మమ్మల్ని క్షమించండి. అది ఏం లేదు బ్రదర్, మీరు మారు మనస్సు పొంది సత్యాన్ని తెలుసుకుంటే అది మాకు చాలు. అంతా దేవునికే మహిమ కలుగును. దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. కొద్ది రోజుల తర్వాత అశోక్ సాయిలు అక్కడ సువార్తను ప్రకటిస్తున్న వారిని హింసించిన వారు సత్యాన్ని తెలుసుకొని అలా ఈరోజు మమ్మల్ని యేసు ప్రభువును ఎక్కడికి పోయి ప్రకటిద్దాం, ఏ విలేజ్కి వెళ్దాం అలా బ్రదర్, ఈరోజు వీలైనంత మందిని సువార్త ప్రకటించి అనేకలు క్రీస్తు సువార్త ప్రకటించి అనేకలను రక్షించాలని మన కర్తవ్యం. మనం సువార్త ప్రకటించి క్రైస్తవులుగా మారతామని అసలు మనమే ఎన్నడూ అనుకోలేదు కదా. అవును బ్రదర్, నిజమే. ఈ లోకంలో మనమందరం కూడా మనుషులుగా ఒకరి ప్రేమను ఒకరు పంచుకునే వారిగా ఉండాలని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కానీ గాలి, నీరు, తేజస్సు అంతా కూడా ఒకటే. ఏ దేశంలో అయినా సరే సూర్యుడు సూర్యుడే, చంద్రుడు చంద్రుడే. అలాగే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కూడా ఒకరే. ఆ సృష్టికర్తను ఎవరు అని వెతికినప్పుడు ఆయన బయలుపరిచే దేవుడు. ఉదాహరణకి ఈ లోకంలో బంగారము, వెండి, వజ్రాలను ఏ విధంగా అయితే వెతుకుతామో వాటి యొక్క విలువను బట్టి మనం వెతుకుతున్నప్పుడు వాటి విలువ మనకు తెలుస్తుంది. అలాగే ఈ లోకంలో నిజమైన దేవుడు ఎవరు అని వెతికినప్పుడు ఆయననే మనందరికి కూడా ప్రత్యక్షమై ఆయన సత్యాన్ని బయలుపరిచే దేవుడు. ఒక సత్యాన్ని బయలుపరచాలని దేవుడు చేసిన ఈ లోక సృష్టిని బట్టి తెలియజేయాలని ఒక చిన్న ప్రయత్నంగానే మనమందరం కూడా ఇది చేస్తున్నాము. దేవునికి మహిమ కలుగునట. ఎందుకంటే దేవుని తప్పుగా చిత్రీకరించడానికో కాదు, తప్పు ఉద్దేశంతో కాదు, కానీ ఎందరో అమాయకులు చేతబల్ల చేత మరణిస్తున్న వారు ఉన్నారు. ఆ చేతబలం నుండి యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు రక్షింపబడిన వారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఆ సత్యాన్ని బయలుపరచాలనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నం. అందరికీ థ్యాంక్ యూ.